1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఈరోజు మనతో పాటు స్టోరీ టెల్లర్, సాంస్క్రిట్ టీచర్ రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఒక్కొక్క టాపిక్ తీసుకొని అది పిల్లలకి తల్లులకి అన్వయించి దానికి సంబంధించి ఇంకొంచెం అంటే డెప్త్గా వెళ్ళటం కోసం ఒక స్టోరీని చెప్తూ ముందుకెళ్తూ వస్తున్నాం. అయితే అందులో భాగంగా ఈరోజు మనం టీనేజర్స్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా జయ. అయితే టీనేజర్స్ని తీసుకుంటే కనుక చాలామంది పిల్లలు ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటారు, అన్ని విషయాలు చెప్తారు, అది తప్పైనా ఒప్పైనా. కానీ ఇంట్లో పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి కొంచెం దాస్తూ ఉంటారు. అది కొన్ని సందర్భాల్లో విపరీత పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది. అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ముఖ్యంగా తల్లి ఎలా అర్థం చేసుకోగలగాలంటారు? అంటే ఎంత వయసు వచ్చినా తల్లులకి తమ పిల్లలు చిన్నపిల్లల్లాగానే కనపడతారు. ఇప్పుడు 13 అనుకుందాం, 12, 13 అంటే 13 ఏళ్ళు కదా. 13 అంటే 13 నుంచి 19 దాకా మనం టీనేజ్ అంటున్నాం. అయితే ఇదివరకటి కంటే ఇప్పటికి వచ్చిన తేడా ఏంటంటే ప్రీ టీన్స్ అని వచ్చేస్తున్నాయి. ప్రీ టీన్స్ ఎందుకు వస్తాయంటే ఈ టీనేజ్ కంటే ముందు అంటే 13 కంటే ముందున్నది కూడా 11, 12 సంవత్సరాలు కూడా చాలామంది పిల్లల్లో ఈ టీనేజ్ తాలూకు ఎఫెక్ట్స్ ముందు నుంచే వచ్చేస్తున్నాయి. ఆడపిల్లలో హెచ్చుగా కనిపిస్తోంది, మగపిల్లల్లో కూడా కనపడుతుంది. దీనికి కారణం ఏంటంటే మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు. ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువగా మనం ప్రపంచాన్ని తెలుసుకునే విధానాలు పెరిగిపోయినాయి. 10 ఏళ్ళు రాగానే ఆడపిల్లలు మేకప్కి వాటికి దృష్టి పెట్టడం, మగపిల్లలు స్టైలిష్గా కనపడడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి, కొంచెం పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మాయిలు బాగా కనపడతారు, అబ్బాయిలు కొంచెం తక్కువ కనిపిస్తారు. అయితే ఈ పిల్లల్లో వచ్చే ఈ మార్పుని ఫ్యాషన్గా తీసుకుంటున్నాం, కానీ ఇది వాళ్ళ లోపల నుంచి మార్పు వస్తోంది, లోపల జరుగుతున్న మార్పు, ఇది బాహ్యమైంది కాదు అనేది తల్లులు మొట్టమొదట తెలుసుకోవాలి. వీడు ఫ్యాషన్ దేన్నో ఇమిటేట్ చేస్తున్నాడని అనుకుంటాం మనం. యాక్చువల్గా అది ఇమిటేషన్ ఒకటే కాదు, వాడికి శరీరం లోపల జరిగే రకరకాల మార్పులు జరిగే హార్మోనల్ బ్యాలెన్స్ ఇవి జరుగుతుంటాయి, చేంజెస్. బ్యాలెన్స్ ఎప్పుడు కుదురుతుంది? ఓ 20 ఏళ్ళు వచ్చాక, 22 ఏళ్ళు వచ్చాక బ్యాలెన్స్ కుదురుతుంది. ఈ లోపల ఈ వయసు లోపల అక్కడ జరిగే రకరకాల మార్పులతోటి వీడు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తాడు. ఒక్కొక్క పిల్లలు ఏది చెప్పరు, మేము పెద్దవాళ్ళం అయ్యామనుకుంటారు, శరీరం లోపల భాగాలు పెరిగిపోతుంటాయి, దాన్ని చెప్పుకోవడానికి చూపించడానికి మొహమాట పడతారు, తల్లుని దగ్గరికి రానివ్వరు. ఇవన్నీ సహజంగా తీసుకుంటాం. ఒక్కొక్కసారి అది విపరీతానికి కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏం చేయొచ్చు అంటే 12, 13 వచ్చిన దగ్గర నుంచి పిల్లాడిలో ఎలాంటి సంచలనం కలుగుతోంది అనేది మనం తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పిల్లల్ని మధ్యలో పడుకోబెట్టుకోవటం, దగ్గర పడుకోబెట్టుకోవటం చేస్తారు. ఇదివరకు అయితే అమ్మతో పాటు పిల్లలు పడుకుంటూ ఉండేవాళ్ళు. క్రమంగా పిల్లలకి సెపరేట్ బెడ్రూమ్స్ వచ్చినాయి, ఇద్దరు పిల్లలుంటే బంక్ బెడ్స్ వచ్చినాయి, కిందోళ్ళు పైనోళ్ళు పడుకోవడం ఫ్యాన్సీగా కూడా ఉంటుంది కదా. ఈ సెపరేట్ బెడ్రూమ్లు వచ్చాక పిల్లవాడి సంచలనం ఏమిటి అనేది తల్లులకి తెలియకుండా అవుతుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా, చాలా తరచుగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెట్లో చూస్తూ ఉంటే తరచూ బ్రౌజ్ చేస్తున్నవి బ్రౌజింగ్ హిస్టరీ చూసుకోవాలి. ఏం చూస్తున్నారు వీళ్ళు, ఏం తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా విపరీతంగా కనపడింది అనుకోండి మనం ఏం చేయొచ్చు, అమ్మ ఇలాంటి మార్పులు సంభవిస్తాయి, ఇలాంటప్పుడు ఇట్లాంటి ఆకర్షణలు కలుగుతాయి, ఈ విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి, ఇది న్యాచురల్ థింగే, ఏమి విపరీతమైన విషయం కాదని, నీలో జరిగే ప్రతి మార్పు నాకు తెలుస్తోందని తల్లులు ఓపెన్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడకూడదు, కానీ హింట్ చేస్తూ ఉండాలి పిల్లలకి. నీ దగ్గర ఒక మార్పు వచ్చింది, అది నాకు తెలిసింది. మళ్ళీ పబ్లిసైజ్ అందరికీ చూపించకూడదు, దాన్ని నలుగురు ముందు అనేయడము. అనేసరికల్లా పిల్లలు అసలు టీనేజ్లో ఎంత హాటింగ్ చిన్న వాటికి అవమాన పడిపోతూ ఉంటారు. అంటే అవమానం, ఎవరి ముందైనా కేకలేస్తే కష్టం తోస్తుంది. చిన్నప్పుడు మూతి ముడుచుకుంటారు, కానీ 3 నిమిషాల్లో మళ్ళీ అమ్మ దగ్గరకు వస్తారు. ఈ పెద్ద వయసు వచ్చేసరికి అంటే ఈ టీన్స్ వచ్చేసరికి ఇంకా తల్లుల దగ్గరికి రాకుండా ఈ వీడితోటి ఇంతేనని తల్లుల నుంచి సెపరేషన్ని కోరుకుంటారు. దానికి మనం జాగ్రత్త ఎక్కడ పడాలంటే పిల్లల్లో వస్తున్న మార్పుని తల్లులు గమనించి తీరాలి. గమనించకపోతే మాత్రం దీన్ని మనం ఏమీ చేయలేకపోతాం. చేయి దాటిపోయిన తర్వాత వాడికి 15, 16 వచ్చాక పూర్తిగా ముదిరిపోయాక ఇంకా అప్పుడు మనం స్టార్ట్ చేస్తామంటే కుదరదు. ఇది ఆడపిల్లల్లో అయితే బాగా ప్రీటీన్స్ 10వ సంవత్సరం నుంచి చూడాలి, 10వ ఏట నుంచి చూడాలి. మగపిల్లలని అయితే కొంచెం 12 దగ్గర నుంచి. కానీ ఇది ఏమంటారు, రాకెట్ పాటలాగా అందరికీ ఒకటే కాదు. మన పిల్లలు ఎవరి పిల్లాడి వాడిని చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక్కో పాప చక్కగా అంత అన్నం తింటుంది, ఒక్కో పాప ఈ బలవంతంగా పెడితే ఇంతే తింటుంది. దాని పరిస్థితిని బట్టి కదా, అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం ఏ తల్లి వాడి తన తాలూకు సంతానాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి బిహేవియర్ని బట్టి తెలుసుకుని ప్రవర్తించాలి. ఇందులో చదువుకున్న తల్లులు చదువుకోని తల్లులు ఆ తేడా ఏం లేదమ్మా. ఎందుకంటే చెడిపోయేది ఎవరి పిల్లాడైనా ఒకటే, పిల్లైనా ఒకటే. సింపుల్గా దారి తప్పిపోతారు. ఆ దారి తప్పే ముందే
పేరెంట్స్ కొంచెం జాగ్రత్త పడి మాట్లాడాలి వాళ్ళతోటి ఫ్రీక్వెంట్గా. మళ్ళీ దీన్ని పెద్ద సంభాషణగా చేయకూడదు. మనం ఇంతసేపు లెంగ్దీగా మాట్లాడాం, ఈ లెంగ్దీ సంభాషణ పిల్లలతోటి చేయకూడదు. ఎక్కువ చేసిన కొందికి అయ్యోడికి తెలిసిపోయింది అన్నాక ఇంకా వాడికి భయం పోతుంది. తెలుస్తుంది, అమ్మకి అర్థమైందన్న సిగ్గు భయము కలగాలి. ఎక్కువ తెలిసేసుకుంటుందేమో అన్న బెరుకు కలిగి కొంచెం చేస్తున్న చెడు పని నుంచి వెనక్కి రావాలి. మాట్లాడుతూ ఉండాలి. కళ్ళు వాళ్ళ మీద నుంచి తీయకూడదు. మన ఫ్యాషన్స్, మన ప్రపంచము, మన సీరియల్స్, మన సినిమాలు, మనం బయటకు వెళ్తాలు, మన క్యారియర్ అనుకుంటే ఇక పెద్దగా పిల్లలకి ఏం ఇంపార్టెన్స్ లేనట్టే. ప్రొఫెషన్, కెరీర్, ప్రొఫెషన్ దీంట్లో పడి ఉన్నామంటే ఇంకా పిల్లలకి ఏం ఇంపార్టెన్స్ లేనట్టే. ఇంక ఇవన్నీ తెలుసుకోవడం కూడా వృధానే కదా. కానీ ఇంత కష్టపడేది పిల్లల కోసమే కదా ప్రతి ఒక్కరం కూడా. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి వాళ్ళకి పిల్లల కోసమే, మా అమ్మాయి కోసమే ఇంత ఉద్యోగం కష్టపడి చేశానని చెప్తారు. మరి నువ్వు చేయవలసిన అసలు పనిని మానేసి డబ్బు ఎంత సంపాదిస్తే ఏముంది జయ? పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోతే దానివల్ల మనం ఎలాగూ బాధపడతాము. మరి వాళ్ళ సఫరింగ్, పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. కేరింగ్గా ఖచ్చితంగా ఉండాలి. కొంచెం పని గంటలు తగ్గించుకోవాలి. అమ్మ ఒక్కతేనే నేను ఎప్పుడు చెప్పను జయ, దీంట్లో ఖచ్చితంగా నాన్నల పాత్ర ఉండి తీరవలసిందే. ఇప్పుడు తల్లుల దగ్గర ఒక రకమైన ఏమంటారు, చులకనగా ఉంటారు అమ్మలు పిల్లలకి కదా, ఈజీగా మనని తప్పించేసుకుంటారు. తండ్రుల దగ్గర కొంచెం భయపడతారు. అంటే కొంచెం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటాం, కొంచెం గారాబం చేస్తాము. అంటే పిల్లాడు కదా, చిన్నపిల్ల కదా, చిన్నపిల్లవాడని వాడి 4 రోజులు పోయాక వాడే తెలుసుకుంటాడని అట్లా ఒకటి. తర్వాత ఏమో భర్త ఏమైనా కేకలేసినా తిట్టినా కుట్టినా సహించలేని తనం ఒకటి ఉంటుంది తల్లులకి. ఆ గుణంతో కూడా కొంత దాచిపెడతారు. దాచకుండా కొంచెం ముందు మన ఇద్దరం డిస్కస్ చేసుకుని, దీని అంతటికి ముందు భార్యాభర్త డిస్కస్ చేసుకోవాలి. ఇద్దరు చెరో పక్క నుంచి దాన్ని నరుకుంటూ రావాలి. చెరో పక్క నుంచి నరికి వస్తేనే కరెక్ట్ ప్లేస్లోకి వెళ్తారు. అప్పుడు పిల్లాడు అమ్మా నాన్న మన పట్ల కేరింగ్గా ఉన్నారని తెలుసుకుంటాడు. తర్వాత ఏమో వాడికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక పిల్లవాడైతే కొంచెం నాన్నలతోటి షేర్ చేస్తారు, అమ్మాయిలు ఆడపిల్లలతోటి షేర్ చేస్తారు. మనకు తెలిసిందే 13 దాకా ఆడపిల్లలందరూ నాన్న పట్ల చాలా అట్రాక్టెడ్గా ఉంటారు. అన్నిటికీ నాన్న, ఎందుకంటే అమ్మాయిలకి నాన్నే అన్నీ కొనిపెట్టేసి ముద్దు చేస్తాడు కాబట్టి. 13 వచ్చాకే అమ్మాయిలకి బాగా అమ్మ అవసరం తెలుస్తుంది. నేను ఎంతమందిని చూశానో జయ అట్లా 20 ఏళ్ల దాకా మా అమ్మకు బోరు, మా అమ్మకి ఏం తెలీదు, మా అమ్మాయి చాదస్తాం అనే పిల్లలు 20-22 వచ్చాక పూర్తిగా తల్లుల్ని ఇమిటేట్ చేస్తారు. అమ్మ చేసే రకపు వంట, అమ్మ కట్టుకునే రకపు చీరలు అన్నీ. తర్వాత అసలు 30 ఏళ్ళు వచ్చాక వాళ్ళని చూస్తే వాళ్ళ అమ్మని చూడక్కర్లేదు, సేమ్ డిట్టో అలాగే కనపడతారు. పిల్లలకు చెప్పేది కూడా విసుక్కున్న తల్లుల్ని ఎలా ఏ విషయాల్లో విసుక్కున్నారో అవే విషయాల్ని వీళ్ళు ఆటోమేటిక్గా తమ పిల్లల మీద ఇంపోజ్ చేస్తారు. ఇది చాలా సహజమైనగా జరిగేది. ఇంకా అందులో ఏమిటి జీన్స్ కారణంగా కాదు, అందులో మనం ఎవరూ ప్రత్యేకం కాదు. అదే నేనంతే, మా అమ్మ అంతే, మా తర్వాత వచ్చే తరం పిల్లలు కూడా అలాగే ఉంటాం. సో రమగారు, ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక అవగాహనలో ఉంటూనే పిల్లలు అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పుదారిని నడుస్తున్నారా లేదా అనేది మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.